ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. జెనసిస్ చాప్టర్ 2:7. ఈరోజు నా ప్రసంగాంశం ఏమనగా, ఎండిపోయిన దానిలో ప్రాణం రాబోతుంది. ఒక హల్లెలూయా చెప్పలేరా? దేనిలో ఇప్పుడు ప్రాణం వచ్చింది? మట్టితో తన ఇష్ట ప్రకారం. నేను ఒక హైందవ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి 16-17 సంవత్సరం వరకు తమిళనాడు మధుర తిరుపతిలో కుమారస్వామికి పూజారిగా కండూపి టీబీ వ్యాధి వచ్చినప్పుడు ఏ డాక్టర్ నన్ను స్వస్థపరచలేదు, ఆరోగ్యం ఇవ్వలేదు, మందు మాత్ర అన్నీ ప్రయోజనం లేక అయిపోయింది. అట్లాంటి కాలంలో ఎవరైనా నన్ను విడిపిస్తారా, ఆ దేవునికి నేను ఆరాధన చేస్తాను, సేవిస్తానని చెప్పి నన్ను నేను అప్పగించినప్పుడు, అన్ని దేవుడిని పిలిచినప్పుడు ఏ దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు. కానీ ఒక దేవుడు, నేను తిరస్కరించిన దేవుడు, ఇట్లాంటి కూటం జరిగితే జనరేటర్లో ఉప్పు వేస్తాను, ఒడిసెలలో కారపొడి పెట్టుకొని అందరిని ఏడిపించేవాడిని. ఇట్లాంటి మీటింగ్ జరిగితే వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఏడ్చుకొని వెళ్ళాలని కోరుకున్న వ్యక్తిని నేను. నా గ్రంథము అట్లాగున్న నన్ను, స్తోత్ర, ఘోరమైన పావి అయిన నన్ను దేవుడు తనకి సొంత కుమారునిగా దేవుడు తెన్నుకున్నారు. డాక్టర్ చెప్పారు 40 రోజులే చనిపోతారు బాబు అని. అప్పుడు 25-26వ రోజు దేవుడు నా గదిలో వచ్చారు. నా దగ్గర ఎవరైనా రావాలంటే కచ్చిపు వేసుకొని వస్తారు, ఎందుకంటే ఇది అండి రోగం లాగే అందరికీ స్తోత్రం స్ప్లిట్ అవుతుంది. ఖర్చు వేసుకుని వస్తారు. అస్థి పంజారంగా ఉన్న సమయంలో ఎప్పుడు వేణీలే, ఎప్పుడు తగ్గుతూనే ఉంటాను. మార్నింగ్ మాత్ర, మధ్యాహ్నం మాత్ర, సాయంత్రం మాత్ర, అలాగనే నా జీవితమే మాత్రే అయిపోయిన సమయంలో 26వ రోజు నేను స్తోత్రం తిరస్కరించిన దేవుడు, నేనే ప్రజాపతి అయిన సృష్టికర్తని నా గుండె మీద, నా వీపు మీద చేతులుంచి నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా. దేవుని మహిమపడడానికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అప్పుడు పోయిన టీబీ వ్యాధి, క్షయరోగం ఇప్పటి వరకు రాకుండా, 24 సంవత్సరాల వరకు రాకుండా దేవుడు కాపాడి నడిపిస్తున్నారు. అందుకే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎండిపోయిన పరిస్థితిలో ఏం చేస్తారంట? జీవము దయచేస్తారంట. ఏం చేయబోతున్నారు? జీవము. తమ్ముడు రండి. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా. ఇప్పుడు ఈ బావుని ఏ మట్టితో సృష్టించారు దేవుడు? అందరూ ఏమంటున్నారు? సైన్స్ టీచర్ ఏమని మనకు చెప్పారు? మనం ఎక్కడి నుంచి వచ్చామంట? కోతి నుంచి. అట్లీస్ట్ కోతి నుంచి నాకు వచ్చి ఉంటే నాకు ఒక తోకైన ఉంటుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇద్దరు ఎక్కికొని ఏం చేస్తాను? పలిపడి మీద నిలబడి ప్రసంగం చేసేవాడిని. కానీ నేను ఆ రోజు కోతి, ఈ రోజు వరకు కోతిలాగానే ఉన్నది. ఆ రోజు మానవుడు, ఈ రోజు వరకు మానవుడు కానే ఉన్నారు. మనల్ని దేవుడు ఎలాగ చేశారు? మట్టితో, రాక్కడ మట్టితో పిసికి. మీరు యెరెమయా 18:4 చదివినట్లయితే ఆయన ఇష్టాన ప్రకారంగా మనల్ని పిసికి ఏం చేశారు? ఈ చేతులు ఉంచారు, చేతులు సృష్టించారు. ఆమె చెప్పండి. కాళ్ళు సృష్టించారు. ఆమె మంచి కోరు, మంచి వేలు, మంచి ముక్కు, మంచి కన్ను, మంచి చెవులు, మంచి పెదవులు, మంచి అందమైన వెరీ క్లామర్, వెరీ క్యాన్సమ్ మైన స్తోత్రం వాటిగా, బ్యూటీగా మన అందరూ సృష్టించారు. ఆమె చివరికి ఏం చేశారు? నా స్వీకారం అందరూ ఇక్కడే ఉన్నదని చెప్పి తన మట్టిలో సృష్టించిన మనిషినికి ఏం ఊదియారు? జీవవాయువును ఊదియారు. ఇప్పటి వరకు ఆయన ఒక మట్టియే. ఈ జీవవాయువు ఊదినప్పుడు నరుడు ఆమె జీవాత్మ. చప్పట్లు కొడి దేవుని మహిమపరుస్తా. ఇట్లాగా సృష్టించిన మనల్ని ఈ పాళాయిపోయిన, ఈ నాశనం అయిపోయిన మానవుడు
నరుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ప్రాకుతున్న తమలాకు పాకు శుద్ధం ఇదన్నీ కలిపి తంచి ఏం చేస్తున్నారు? నవ్వులుతున్నారు. నవ్వుతే ఎర్రకాడు దెయ్యంలా ఈయనున్నారు. అవునా కాదా? దేవుడు ఈయనకి పళ్ళు ఎర్రగా ఉండాలని అనిపిస్తే పరలోకం నుంచి ఒక పెయింట్ తీసుకొని కొట్టేవారు. అవునా కాదా? మనల్ని ఎంత సౌందర్యంగా ఎంత అందంగా దేవుడు సృష్టించున్నారు. రెండవది ఏం చేశారు? దేవుడు నాసిక రంధ్రములో జీవవాయువును ఊదారు. ఇందులో చూడండి, ఈయనకి బీడి, ఇప్పుడు ఎక్కడే పాన్ బ్రాక్, బీడి, సిగరెట్, సారాయం, బిస్కీ, లగరి కలిగిన పదార్థములు బీడి ఏం చేస్తున్నారు? వీళ్ళు లాగి ముక్కులో విడకుండా కన్నులలా విడుతున్నారు. ఈయన స్తోత్రం ఒక బీడి తాగుతారు అనుకుంటే ఈయన ఏం చేస్తారు? దేవుడు ఇక్కడ 2 వెంటిలేటర్, ఇక్కడ 2 వెంటిలేటర్, ఈ చెవిలో 2 వెంటిలేటర్ పెట్టిన దేవుడు ఏం చేస్తారు? ఇక్కడ 2 వెంటిలేటర్ పెట్టేవారు. ఈయన బుస్సుని ఊదితే బుస్సుని సిలిండర్ లాగా పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మానవుని దేవుడు ఎంత అందంగా సృష్టించున్నారు. ఈయన ఎంత అందంగా ఈ గుంటూరులో ఎంత వర్షం వచ్చినా దీపావళికి ఒక్క డ్రాఫ్ట్ కూడా ఏం చేయదు, ఈ ముక్కులో ఏం చేయదు, పోవాలి. నాకు ఒక చెట్ట బుద్ధి, దేవుడు ఈ ముక్కునే ఇక్కడ సృష్టిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ పెట్టి ఉంటే పిచ్చిగా అలా ఉంటాను. ఆమె దేవుడు అంత అందంగా కన్నుకు, పెదవులకు, ముక్కుకు, చంపకి మధ్యలో అందంగా దేవుడు సృష్టించారు. కానీ ఈ నాశమాపోయిన మానవుడు ఏం చేశారు? దానిలో ముక్కు పొడి చర్రని లాగుతున్నారు. ఈయన ముక్కు పొడి పెడతారని తెప్పి ఉంటే ఈ ముక్కును తిప్పి ఇలాగే సృష్టించేవారు దేవుడు. ఎంత అందంగా మనల్ని సృష్టించి తన జీవాత్మని అందులో ఊదియారు. ఆమె చెప్పండి. యోవాను సువార్త అందులో 20వ అధ్యాయము 22లో ఏం చెప్పబడుతుందంటే, చెప్పి ఆయన మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఒక బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మన మీద తన ఆత్మావిని దేవుడు సృష్టించారు. ఆమె చెప్పరా? మన మీద దేవుడు ఆత్మావిని సృష్టించారు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి? అందరూ ఏమనుకుంటున్నారు? పాత నిబంధన ఇలా పరిశుద్ధాత్మ ఏం చేశారు? యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళి మరొక ఆదరణకర్త పంపిస్తానని చెప్పి అప్పటి నుండి పరిశుద్ధాత్మ ఉన్నదనుకుంటున్నారు. కాదండి. ఇంగ్లీష్ బైబిల్లో, హీబ్రూ బైబిల్లో ఆది కాండము అందులో 1వ అధ్యాయం 26 నుండి చదివినట్లయితే అందులో మన రూపం చెప్పిన దేవుడు ఏంటి ఏ పదాలు వాడారు ఇక్కడ? మన ప్లూరల్. ఆమె చెప్పండి. ఎలాగే? మన స్వరూపమందు మన పోలిక చొప్పున అబ్బాయి ఇక్కడ ఎవరున్నారు? 3 ఉన్నారు. పిదా, కుమార, పరిశుద్ధాత్మ. ఏమి ఆది కాండం 1వ అధ్యాయం చెప్పబడుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మనుషుని ఎంతమంది సృష్టించారు? పితా, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వ దైవం, ట్రినిటీ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుడు మనల్ని నిర్మించారు. వారు ఎలాగ ఉన్నారో అలాగనే మనల్ని కూడా దేవుడు సృష్టించారు.